అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం మా మమ్మ స్పెషల్ రవ్వ కేసరి స్వీట్. దీనికోసం ముందుగా ప్యాన్లో ఒక పావు కేజీ నూనె వేసుకొని మనం ఏమేమి వేసుకొని అనుకుంటున్నాం డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక కప్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇలా ఎక్కువ మనం చేస్తే టేస్ట్ అనేది మారిపోద్ది. సో ఇలా మీడియంలో చేసుకోండి. అదే నెయ్యిలో ఇప్పుడు మనం ఆశీర్వాద్ రోస్టెడ్ ఉప్మా రవ్వ వాడుతున్నాము. ఇది మనం కేజీ వరకు యూజ్ చేస్తున్నాము. ఈ మెజర్మెంట్స్ అన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా చేసుకుంటే మనకు బాగా వస్తుంది. దీన్ని మనం అసలు మాడిపోకుండా చాలా జాగ్రత్తగా మీడియం సిమ్లో పెట్టుకొని ఎంత బాగా మనం ఫ్రై చేస్తే ఈ రవ్వ కేసరి అనేది అంత బాగా వస్తుంది. ఇది మినిమం ఒక 1 వీక్ వరకైనా మనం బయటైనా ఉంచుకొని తినొచ్చు. ఎంత బాగా మనం ఫ్రై చేసుకుంటే స్వీట్ అనేది అంత బాగా వస్తుంది. రవ్వ ఫ్రై చేసే దాంట్లోనే మన టేస్ట్ అనేది ఉంటుందని బాగా గుర్తుపెట్టుకోండి. సో బాగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ రవ్వను తీసుకుని గిన్నెలో స్టోర్ చేయండి. అదే తపాల్లో 1 లీటర్ రవ్వకి 2 నుంచి 3 లీటర్ల పాలు అనేది మరగపెట్టుకోవాలి. ఇది మరిగిన పాలలో ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న రవ్వను వేసి స్లోగా కదుపుతూ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని అలా తిప్పుతూ ఉంటే అలా ఉండలు అనేది మనకు కట్టుకుని ఉంటుంది. ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకొని తిప్పుతూ ఉంటే ఆ మిల్క్ అనేది దీనికి బాగా కుక్ అవుతుంది. సో ఇలా కుక్ అయిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఇవ్వండి. ఇలా బాగా కుక్ అవనివ్వాలి. సిమ్ ఇప్పుడు హైలో పెట్టుకోండి, మీడియం సిమ్లోనే పెట్టుకొని ఉంచుకోండి. దీనివల్ల మనకి రవ్వ కేసరి అనేది బాగా కుక్ అవుతుంది. ఇది ఇంకా రోస్ట్ అయితే ఇంకా బాగున్నాం, మేము టైం లేక అలా చేస్తాము. సో మీరు ఇంకా రోస్ట్ చేసుకోండి బాగా. ఇవ్వండి ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇలా ఒకసారి చూసుకోవాలి బాగా కుక్ అయిన లేదు. తర్వాత ఇందాక మనం సైడ్ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే వీలైతే మీకు ఇంకొక పావు కేజీ నుంచి 1/2 కేజీ వరకు నెయ్యి అనేది దీంట్లో పడుతుంది. ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా రవ్వ కేసరి పెట్టి మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. తర్వాత స్వీట్నెస్ కూడా వస్తుంది. మీరు ఒకవేళ వేసుకోవాలనుకుంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. మేము ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. సో మీరు వేసుకోవాలంటే ఒక 2 to 3 స్పూన్స్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఇలా వేడి